నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్ట మహోత్సవము, ఆలయ పునర్నిర్మాణము, కరీంనగర్ 19వ డివిజన్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ దాత దుర్గం అంజలి ప్రభాకర్, కరీంనగర్ జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ కోశాధికారి. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఆహ్వానించువారు శ్రీ ఎదుర్ల రాజశేఖర్ గారు, 19వ డివిజన్ కార్పొరేటర్, కరీంనగర్. అలాగే హనుమాన్ ముద్రా సంఘం మరియు మాదిగ కుల సంఘం, లేకుర్తిలోని విజయపురి కాలనీలో హనుమాన్ దేవాలయంలో ఆలయ పునర్నిర్మాణము, ప్రారంభోత్సవము మరియు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన మహోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నవారు అస్తపురం మారుతి, 19వ డివిజన్, కరీంనగర్. పెద్ద మనుషులు అస్తపురం అంజయ్య గారు, లింగయ్య గారు తదితరులు. వచ్చే భక్తులు ఎవరన్నా కూడా మీకు తోచినట్టు పాలు తీసుకురండి. ఆ పాలతో కూడా స్వామివారికి అభిషేకం చేసి ఆ స్వామివారిని క్షీరాదివాసం అనే కార్యక్రమం చేస్తారు. అదేవిధంగా మన సాయంకాలం క్షీరాదివాస హోమాలు కూడా ఉంటాయి. మళ్ళీ హోమం చేయడం జరుగుతుంది సాయంకాలం. కాబట్టి హోమం మీద పాల్గొనే ఎవరైతే ఉంటారో సాంప్రదాయ దీక్షించండి. అదేవిధంగా మంగళహారతి, ఒక కలుషము, ఒక కొబ్బరికాయ కానీ పూర్వకాయ కానీ కృష్ణుడు రావచ్చు. 19వ డివిజన్ కార్పొరేటర్ ఎదుర్ల రాజశేఖర్ గారితో విజయపురి కాలనీ వాసులు, పెద్దలు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నటువంటి దృశ్యాన్ని మీరు చూస్తున్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం, పునర్నిర్మాణ కార్యక్రమం అనంతరం భోజన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అస్తపురం రమేష్ తదితరులు, రేకుర్తి పెద్దలు, రేకుర్తి మాజీ ఎంపీటీసీ కుంబాల కిష్టయ్య గారు, అన్నదాన వితరణ కార్యక్రమంలో విజయపురి వాసులు, నాయకులు తిరుపతి గారు, సంపత్ గారు, ఏసీ నాయకులు అశోక్ గారు, మరి హోమాది కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. అలాగే హోమంలో పాల్గొనే జన్మ ఎవరున్నా కూడా సాంప్రదాయ రీతిలో రావాల్సిందిగా కోరుతున్నాం. టీడీపీ నాయకులు లింగయ్య గారు తదితరులు. కుటుంబ సభ్యులతో సభ్య సమేతంగా అశోక్ గారు. అలాగే కుంభాల కుంకుమ వేసుకొని మీ ఇంట్లో దేవుని దగ్గర నమస్కారం చేసుకొని ఆ కలశాన్ని మీకు తెలిసినటువంటి వాళ్ళకి తీసుకొని రావచ్చు. విగ్రహ ప్రతిష్టాపన ప్రదేశము 2 రోజుల పాటుగా ఈ కార్యక్రమం జరుగుతుందని పెద్దలు తెలియజేస్తున్నారు.
ఆలయ పూజారుల ఏర్పాటు. విగ్రహ ఇక్కడ వచ్చిన భక్తులందరూ అన్నదాన కార్యక్రమం ఉన్నది కావున విగ్రహ ప్రతిష్టాపనకు ముందు జలాభిషేకాన్ని నిర్వహించడం జరుగుతుంది. భక్తులు దయచేసి ఒకటి గమనించగలరు. ఈ రోడ్డు పైన ఎలాంటి వెహికల్స్ పెట్టకూడకుండా ఈ వెనకాల గదిలో కానీ పక్కన గదిలో కానీ మానవాటికకు భగవంతుని తీసుకువస్తున్నటువంటి దృశ్యం. భగవత్ సేవలో అస్తపురం స్థానిక కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ గారి పర్యవేక్షణలో భగవత్ సేవా కార్యక్రమానికి పూజారుల ఏర్పాట్లు. సేవా కార్యక్రమంలో అస్తపురం మారుతి. సరే భగవత్ కృపను కోరుతున్న అస్తపురం వారికి. భగవత్ సేవలో స్థానిక కార్పొరేటర్ ఎదుల రాజశేఖర్ గారు. గుడిని మా గ్రామస్తులం అందరం ఏకదాటి మీద దాన్ని పునర్నిర్మాణం చేసుకుని పెద్దగా నిర్మించుకోవాలని ఆలోచన చేసి అందరం దాతలను ముందుకు తీసుకొచ్చి ఈ గుడిని ఆ చిన్న గుడిని చేసి దాన్ని పునర్నిర్మాణం చేసుకొని ఇవాళ ఆ దేవుని సంకల్పంతో 24, 25, 26 3 రోజులల్లో హోమము, యాగము మరియు అన్ని కార్యక్రమాలు పూజలతో పాటు 26 తారీఖు నాడు పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన కార్యక్రమం, గణపతి ప్రతిష్టాపన కార్యక్రమం మరియు శివలింగం మరియు ధ్వజస్తంభం, నవగ్రహాలు ప్రతిష్టాపన కార్యక్రమం నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ మా గ్రామాంతరం అందరం మా డివిజన్ 19 డివిజన్ 18 డివిజన్ అందరం ఇక్కడ ఇవాళ పూజలో పాల్గొని మొదటి రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
తదుపరి రేపు కూడా 25 తారీఖు రేపు కూడా పూజా కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలని కోరుతున్నాము. మరియు 26 తారీఖు కొంచెం ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు మాత్రం కరీంనగర్ నుంచి కానీ మల్కాపూర్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో వచ్చి దేవుని కృపకు పాత్రలు కావాలని మా తరఫున కోరుకుంటున్నాం. ఏదుల రాజశేఖర్, 19th డివిజన్ కార్పొరేటర్. రేపు ఎల్లుండి ఏ కార్యక్రమాలు ఉన్నాయి? రేపు పూజా కార్యక్రమాలు ఉన్నాయి హోమంలో. మళ్ళా ఎల్లుండి పుష్పనివాసం కార్యక్రమాలు ఉన్నాయి. ఎల్లుండి 10:35 పంచముఖ ఆంజనేయ స్వామి ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. తదనంతరము ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమం ఉంటుంది. తదనంతరం గణపతి, శివలింగం మరియు మా తాతలు పెట్టినటువంటి హనుమాన్ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించే కార్యక్రమం ఉంది. దాంతోపాటు నవగ్రహాలు ప్రతిష్టాపన చేసుకునే కార్యక్రమం. తదనంతరం భక్తులందరికీ మన పంచముఖ ఆంజనేయ స్వామి అన్నదాన ప్రసాద కార్యక్రమం ఉంది. అందరూ రావాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో అష్టపురం తిరుమల. ఇక్కడ అయిపోయిన మోర్ అప్డేట్స్, మోర్ వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీడీ న్యూస్ KNR. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.